ఇప్పుడు మీకు చూపెట్టిన చెరువు ఇదే. ఈ మత్తడి ఇక్కడి నుంచి దుంకుతుంది బ్రిడ్జ్ కిందకి వెళ్ళి. చూసేది ఏంటంటే అక్కడ ఇండ్లు కనబడుతున్నాయా, అక్కడ ఇండ్లు కావాలని మావే ఇండ్లు. ఇదంతా స్మెల్ పూర్తి స్థాయిలో ఈ మత్తడి దుంకినప్పుడల్లా ఇదంతా వాసన వస్తుంటుంది. ఆ చెరువు క్లీనింగ్ ఉంటే ఇంత వాసన రాబోతుంది. చెరువు క్లీన్ లేదు, బాగా స్మెల్ వస్తాయి. దోమలతో బాగా తెల్లందాక బాగా ఇబ్బంది చేస్తాయి. ఇదే చెరువు మొత్తం మనం చూపెట్టేది. ఇప్పుడు ఆ దోమలు, స్మెల్, ఇదంతా మోరీ స్మెల్, మోరీ వాసన వస్తుంది మొత్తం. వాటర్ అయితే ఇప్పుడు ప్రజెంట్గా అయితే వాసన అయితే ఘోరంగా స్మెల్ వస్తుంది. దయచేసి గవర్నమెంట్కి పోయేటట్టుగా వీడియోని చేయండి. ఈ స్మెల్ అతి దారుణంగా వస్తుంది. అక్కడికి స్మెల్ వస్తా కనపడేటండి మా ఇండ్లు. ఇక్కడ మా ఇండ్లే, మేమే ఉంటాము, ఇవే ఇండ్లు. ఇప్పుడు చూపెట్టే చెరువు ఇదే. ఇక బ్రిడ్జి కిందకి వెళ్ళి మొత్తం వెళ్ళిపోతుంటాయి వాటర్. ఓకే ఫ్రెండ్స్, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మన రింగారెడ్డిపల్లి చెరువు, రింగారెడ్డిపల్లి చెరువు అంటారు దీన్ని. రింగారెడ్డిపల్లి చెరువు, గుండ్ర చెరువు అంటారు దీన్ని. పత్తి మార్కెట్ దగ్గర ఈ చెరువు.